హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ప్రతి నెల అన్నదాన కార్యక్రమాలు 2, 3 నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు కూడా వాళ్ళ తరఫు నుంచి ఎంతోమందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు రెడ్ క్రాస్లో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు కూడా వీళ్ళ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళ తరఫు నుంచి 4-5 దగ్గరలో అన్నదాన కార్యక్రమం నిర్వహించానండి. మామూలుగా శ్రమకు వెళ్లకుండా రోడ్ల మీద ఉంటారు, అక్కడక్కడ ఆకలితో వాళ్ళు కూర్చొని ఉంటారు పాపం. అలాంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. వీళ్ళైతే పాపం వాళ్ళిద్దరు లేలేరు, ఎప్పుడు అక్కడే కూర్చో ఉంటారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నా పక్క పోయినప్పుడంతా వాళ్ళకు పాపం అన్నం ఇస్తే బాగుంటుంది అట్లా అనేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం. రోడ్లో కొంచెం కారు నిలపాలంటే ఇబ్బంది. ఈరోజు ఎట్లయినా వాళ్ళ తరఫు అక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు అక్కడక్కడ ఒక 4-5 దగ్గరలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇది ఒక ఏరియా అన్నమాట. ఇది చెక్ పోస్ట్ ఏరియా. ఇది ఇక్కడ చాలామంది కూర్చో ఉంటారు పాపం. నేను రోడ్డు మీద పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. నా తరఫు నుంచి వారానికి 2-3 రోజులు అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్న వారికి అందరికీ మా సంస్థ తరఫున తీరుస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక ఏరియా అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళాను. అట్లా 4 ఏరియా తిరిగాను అనమాట. ఈరోజు రెడ్ క్రాస్ కూడా చాలామంది పిల్లలు వచ్చారు. ఈరోజు ఇది ఇంకొక ఏరియా అన్నమాట. ఇది ఇక్కడ గుడి దగ్గర కూర్చో ఉంటారనమాట వీళ్ళందరూ. సరే వాళ్ళు కూడా ఒక అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపించింది. సరే అందుకని వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది ఇంకొక ఏరియా అన్నమాట. వాళ్ళు చూడండి, స్లమ్ ఎంతమంది పిల్లలు, వాళ్ళకే తినడానికి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అన్నమాట. 4-5 మంది తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమంది వచ్చారు. ఆ ఏరియా అయిన తర్వాత ఇంకొక ఏరియా కూడా వెళ్ళాను. అంటే రోడ్డు మీద కాకుండా పక్కన నిలబడుకున్నాం. రోడ్డు మీద మళ్ళీ ట్రాఫిక్గా ఉంటుందని పక్కన ఒక ఆఫీస్ ఏదో ఉంటే ఆఫీసులో బయట నిలబడుకోవడం అనమాట. అక్కడికి వచ్చారు చాలామంది. తర్వాత మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళాను. పాపం వీళ్ళైతే మాకు ఆకలి అవుతుంది, అన్నం ఎట్లా అనుకుంటున్నారంట. నేను వెళ్ళి అన్నం ఇచ్చారు, ఎంత సంతోషంగా ఫీల్ అయిపోయారా పాపం. అమ్మ మేము ఇప్పుడే అనుకుంటున్నాము, ఆకలి వేస్తూ ఉంది, మనకు అన్నం ఎట్లా అని. నువ్వు తెచ్చిచ్చావమ్మన్నారు. సరేలే, నేను దేవుడిలాగా వచ్చాను, నన్ను దేవుడు పంపించాలి అని చెప్పాను అనమాట.